వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి అయితే ఇక బాయ్ కాడికి అయితే వచ్చినాము. అయితే నిన్నైతే మా ఆయన అయితే టమాటా చెట్లకి అయితే మందు కొట్టిండు. ఇక నిన్నైతే నేను రాలేదు, ఎందుకంటే ఇక పిల్లల స్కూల్కు 7:30కి అట్లా పోతారు కదా. ఇక మనం వండి చేసి పిల్లల్ని తోలేసరికి ఇక ఈయన అయితే కొట్టేసి వచ్చిండు. నిన్నైతే టమాటాకి అయిపోయింది, ఇలా వంకాయకి అయితే కొడుతున్నాము. నిన్నైతే ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది. నిన్నైతే నేను నిన్న గడ్డి వీకిన వీడియో అయితే తీయలేదు. గడ్డి అయితే వీకినాము. ఇక మేము ఇంటికి రాగానే అయితే 2 గంటలు గంట దాకా అయితే మస్తు అంటే ఫుల్ వర్షం పడ్డది. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే చిన్న మేము వెనక చీర పెట్టినాం కదా, ఒక్కొక్క తీరు ఉంది. అంటే ఒకటి చిన్న సైజుల పత్తి, ఒకటి ఇత్తులు వెళ్తున్నాయి. ఇక నిన్న వర్షం పడ్డది కదా, ఏం కాదు. ఈరోజు అయితే ఇక మందు అయితే కొడుతున్నాము. వంకాయ చెట్లకు అయితే కొట్టలే అని చెప్పినాం కదా, ఇప్పుడైతే కొడుతున్నాము. పోయన్నా నీళ్ళు డబ్బుల కొన్ని పోయి మందులు ఇప్పుదాం, కొన్ని కలుపుతాం. మళ్ళీ మందు కలవాలి, మందు కలుస్తాడు. అయిపోయిందా? నిండిందా ఇప్పుడు డబ్బా? నిండింది. డబ్బా నిండిందా? ఇద్దాం మరి. బాగా దిగబడుతుంది ఎట్లా? ఏం కాదంటవా? కొట్టు ఇంకేమైతే ఇంక గుండు కాడికి దిగబడుతుంది అట్లా. ఇక నీళ్ళు బాగున్నాయి కదా ఇట్లా. ఇక నీళ్ళు నీళ్ళలో కొట్టకపోతే ఎట్లా కానీ ఇక అంతా కొట్టాలి. ఇక కొట్టినా కూడా మొత్తం కొడితే అయిపోతుంది. ఇక కానీ ఇలా మనం మొన్న 4 తడలు మట్టి గిన్నె కానీ ఎత్తిపోతే అయిపోయి ఏం కాకు బేకార్ వేసిన అయిపోయింది కదా. అదే ఇప్పుడు ఎడవేస్తుంది కానీ మళ్ళీ పని అంతా ఇలా పని వేసేది. కానీ ఇక రేపని ఒక దగ్గరనే బాగా ఇవ్వడాలి. నీళ్ళు వాసన గిళ్ళు ఇవ్వడే గిడి మీదకి పడుతున్నాయి. చెట్లు కొంచెం లేచిపోతే వేస్తే ఏం కాదు కదా. మంచిగానే ఉన్నాయి గిళ్ళనే ఖరాబ్ అయినాయి చెట్లు. అదే గిన్నెనే ఒక దాంట్లో చెట్లు అన్ని మినిమం అన్ని లేచిపోయినాయి. లేచిన చెట్లకి ఏం కాదు. వంకాయ ఏదంటే నీళ్ళలో కూడా వండుతుంది కానీ కాకపోతే కొంచెం జర ఈ చెట్లు హైట్ లేసేదాకా కష్టం. హైట్ లేచినాయంటే లేచిపోతాయి, ఏం కాదు. ఇక నీళ్ళు ఉన్నాయి ఏం కాదు అట. పూత వస్తుంది కదా, పూత వస్తుంది. మొదటి కట్టెలు ఎప్పుడు తెప్పిస్తావు? దాన్ని తీగలు వాడుతున్నాయా? తీగలు ఎక్కడి? టమాటా తీగ ఉంటుంది అనుకుంటున్నా. అవి మీ చెట్లు అట్లే సాగుతుంది అన్నట్టు. చెట్టు సాగుతుంది, దాన్ని తీగ ఉంటుంది అనుకుంటున్నాను. అట్లాగా చెట్టే సాగుతుంది. మనం ఇట్లా లేపినా కొద్దిగా చెట్లు వేస్తుంది మీదికి. అట్లా పట్టేసుకో. సో ఫ్రెండ్స్, ఇంకా నిన్న చూసారు కదా. ఇక టమాటాకైతే ఇప్పుడే చెప్పింది కదా, టమాటాకైతే మందు కొట్టుడు కంప్లీట్ అయిపోయింది. ఇక మనకైతే వచ్చేసి ఇప్పుడు ఇక వంకాయ కూడా కొడుతున్నా. వంకాయ కూడా అయితే ఇక కొట్టేస్తే అయిపోతుంది. కొంచెం ఇక వర్షం కూడా పడి కొంచెం అంత చెట్లు అయితే కొంచెం మట్టి పడినంత అడిట్ అయినాయి. ఇక స్ప్రే చేద్దాం ఇప్పుడైతే. మనమైతే ఒక ఆంజం చెట్టు కూడా ఉన్నట్టుంది. ఆంజం చెట్టు కూడా లేచింది. అప్పుడు ఇత్తనం అట్లే ఉంటుంది. ఆంజం చెట్టు లేచింది. అది క్రాప్ వస్తుందో చూద్దాం, దాన్ని అట్లే ఉంచుదాం. ఇంకా వచ్చేసి అయితే నేనే వర్క్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇక స్టార్ట్ చేసి దాంతో కొడితే అయిపోతుంది. ఇంకా ఇన్ని డబ్బులు చూద్దాం. ఇది ఇట్లా మంచిగా స్ప్రే చేసుకోవాలి. ఇట్లా స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. ఇక వంకాయ చెట్లు అయితే ఇట్లున్నాయి. రాత్రి ఫుల్ వర్షం పడ్డదని చెప్పినా కదా. ఇక ఫుల్ అంటే ఫుల్ దిగబడుతుంది. బగ్గా వాన పడ్డది కదా. ఇక ఫుల్ అంటే ఫుల్ మస్తు మెత్తగా ఉంది, దిగబడుతున్నాయి. ఇక వంకాయ చెట్లు అయితే కొంచెం ముడుతుంది అని అయితే మందులు తెచ్చి అయితే చూపించినాం కదా, మేము మందులు కొడుతున్నాము. అట్లా అవుతున్నాయి. ఇక గడ్డి కూడా మొన్ననే వీకినాం. గడ్డి కూడా మళ్ళీ ఫుల్ మస్తు అంటే మస్తు అయింది. అప్పుడేమో నాటేసినాం కదా, అప్పుడు ఒకసారి 2 సార్లు కలిసి అయితే ఊకుంది ఉంటుంది. ఇప్పుడు తోట కదా, ఇప్పుడు 2-3 సార్లు అయితే గడ్డి వీకాలే. ఎట్లుంది? దిగబడుతుందా? వాన పడ్డది కదా, దిగబడుతుంది అట్లే. బాగా వాన పడ్డది ఫ్రెండ్స్. ఇక అందుకే ఇది పడ్డది. వాస్తవానికి ఈసారి కొట్టిన వానలు అంటే కొంచెం ఇది ఎక్కువ కొట్టింది. అంటే వాన మంచిగా కొడుతుంది, కాకపోతే నిలబడి కొట్టింది అన్నట్టు. అంటే పోతే పోతుంది, వస్తే వచ్చిన రోజు గట్టిగా కొడుతుంది. ఈ గడ్డి మళ్ళీ అయింది కదా, మళ్ళీ గడ్డి వచ్చేసింది. మళ్ళీ దంత కొట్టాలి. దంత కొట్టి మళ్ళీ ఒకసారి గడ్డి వీకేస్తే. ఇప్పుడు గడ్డి వీకకుండా సరేనంట, గడ్డి మందు కొట్టాలి. ఎవరు చెప్పి ఇప్పుడు జిల్లా కొట్టొచ్చట ఆయన కొట్టొచ్చట. అంటే జాగా మనకు కరవదు, మనం కౌలు పడుతున్నాం జాగా మన జాగానే అయితే 4 లక్షలు అవుతుంది. మన పేమెంట్ మంచిగా. మొన్ననే ఎంతమంది అయ్యారు? 5 5 కానీ 6 కానీ. మొన్న 5 గడ్డి మనకి ఏం మొత్తం 2 సార్లనా? చెట్లు మీద లేకపోతే ఇంకో రౌండ్ పడుతుంది. మొన్నటికి అడుగు మన గడ్డి ఆలోచించి పీకబట్టే
అటు ఇటు మంచిగా ఇగో సెట్ అయిన బాగా వచ్చేసి కొంచెం చెట్లు మంచిగా మంచి గ్రోతింగ్ లేదు చెట్టు మన ఎంత ఉండే గిత్త ఎలకలు ఉండే ఇవి ఏమా గీ బీరయ్య అసలు అప్పుడు అన్ని తెప్పుకోక అన్ని ముదురు గిడ నీళ్ళాటకెళ్ళి వస్తున్నాయి ఎట్లా ఏం చేసుకుని తెంపుకున్నాం అయ్యే సుక్కకూర చెట్టు సుక్కకూర ఉందంటారు కదా మొన్న అదే ఆడోటి కదా బెండ చెట్టు కూడా ఉంది వీడు ఏది ఇదే చెట్టు బెండ చెట్టు ఇది అయితే అప్పుడు పెట్టినాం కదా బెండ చెట్లు ఇట్లా అవి ఆడోటి కూడా ఉంది మస్తుగా ఉన్నాయి కదా చెట్లు సో ఫ్రెండ్స్ ఇంకా మందు కొడుతున్నైతే మంచిగా కాలేజ్ దిగబడుతున్నాయి ఇక అయినా ఇక మూడు ఇక గడ్డికి కూడా కొట్టు నువ్వు ఇక అయిపోతుంది ఈ మన మంది అయితే ఎంత రిజల్ట్ ఉంటుందో చూద్దాం ఇక టమాటా చెట్లు అయితే ఎట్లున్నాయి పూత వస్తుంది కదా పూతనైతే వస్తుంది కొంచెం మొన్నటికి గడ్డి వీకినప్పటికైతే ఇప్పటికైతే మంచిగానే ఉన్నాయి అంటే కొంచెం పెరిగినాయి అన్నమాట ఇక రేటు ఉంటుందో ఉండదో కానీ దేవునికి ఎరక కానీ ఇప్పటికైతే చెట్లు అయితే బాగానే ఉన్నాయి వంకాయ కూడా బాగానే ఉంది కాకపోతే వంపున జాగాలు అయితే నీళ్ళు అయితే నిలిచినాయి వంపున దగ్గర అయితే చెట్లు కొంచెం ఖరాబ్ అయినట్టే ఖరాబ్ అయినాయి చెట్లు అయితే ఇట్లా అవుతుంది అక్కడ సంపు చుట్టూ అయితే నేను ఆ రోజు గోకరిత్తులు అండ్ గొజ్జుకుడి రైతులు ఇట్లా పెట్టినాయి కదా అవి దానికి పైపు వచ్చి పెడతాం అనుకున్నాం కానీ పెట్టలేదు ఇక అవైతే ఇప్పుడు వర్షానికి అయితే ఆడోటి అయితే కనబడుతున్నాయి ఇక మనకు ఇంట్లోకైతే కూరగాయలకైతే అక్కడ బీర చెట్లు అండ్ సోర చెట్లు కూడా పెట్టినా అంటే గెట్టుపుంటు పెట్టేసిన అవైతే అంటే మన ఇంట్లోకే కూరగాయలు మనం అమ్ముకోకుండా సరే కానీ మనకి ఇంట్లోకి కూడా చాలా నయం అవుతుంది కదా ఇంట్లోకి వెళ్ళినాయి అనుకో మనకు కొనుడు కూడా తప్పుతుంది కదా అందుకని అయితే ఇక మన చేనులో అయితే పెట్టినాం